Hello everybody, welcome back to Suman Guru Information యూట్యూబ్ ఛానల్. డియర్ ఫాలోవర్స్, ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరంలో జరిగిన ఏపీ టెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి బిట్స్ ఎలా వచ్చాయి, ఆ బిట్స్ని ఒకసారి మనం రివైజ్ చేసుకుని మన ప్రిపరేషన్ని ముందుకి తీసుకుని వెళ్దాం. ఇకపోతే ఆలస్యం చేయొద్దు. క్వశ్చన్స్ అనేవి అంటే బిట్స్ అనేవి మనం వెంటనే ప్రారంభించేస్తున్నాం. వన్ బై వన్ మనం కంటిన్యూ చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఇకపోతే వీడియోని ఒక లైక్ ఇచ్చి చివరి వరకు చూడండి. మొదటగా 2024 అక్టోబర్ 3వ తేదీన మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి 2A తెలుగు క్వశ్చన్ పేపర్ నుంచి ఎక్కడి నుంచి మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి బిట్స్ ఎలా వచ్చాయి అన్నది ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు బిట్ నెంబర్ 1. యాజ్ పర్ ద థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ లారెన్స్ కోల్బర్గ్, ద లెవెల్ బిట్వీన్ 14 years టు అడల్ట్ స్టేజ్. ఆప్షన్ 1 ప్రీ కన్వెన్షనల్, ఆప్షన్ 2 కన్వెన్షనల్, ఆప్షన్ 3 పోస్ట్ కన్వెన్షనల్, ఆప్షన్ 4 వెస్ట్ కన్వెన్షనల్. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఎలా అంటారు? పూర్వ సంప్రదాయ స్థాయి, సంప్రదాయము, అలాగే ఉత్తర సంప్రదాయము, పశ్చిమ సంప్రదాయం. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ఉత్తర సంప్రదాయం సరైనటువంటి జవాబు. పోస్ట్ కన్వెన్షనల్ సరైనటువంటి ఆన్సర్. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ ని చూద్దాం. రెండవ ప్రశ్న, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బిహేవియరిజం. క్రింది వారిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు క్రింది వారిలో ఎవరు? మార్క్స్ వెర్డిమర్, జాన్ బి వాట్సన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, జీన్ పియాజే. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. జవాబు ఆప్షన్ 2 జాన్ బి వాట్సన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాన్ బి వాట్సన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మూడవ ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం. మూడవ ప్రశ్న, యాజ్ పర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిజబెత్ హార్లాక్, ద స్టేజ్ బిట్వీన్ 6 to 10 years ఈజ్ లేట్ చైల్డ్హుడ్, అడాలసెన్స్, ఎర్లీ చైల్డ్హుడ్, ప్యూబర్టీ. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే దశ క్రింది వాటిలో ఏది? ఉత్తర బాల్య దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, యవ్వన ఆరంభ దశ. క్రింది వాటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 లేట్ చైల్డ్హుడ్ సరైనటువంటి జవాబు. దీన్ని తెలుగులో ఉత్తర బాల్య దశ అని చెప్పి పేర్కొంటాం. ఉత్తర బాల్య దశని ఇంగ్లీష్లో లేట్ చైల్డ్హుడ్ అని చెప్పి పేర్కొంటాం. సీటెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో మీరు అబ్జర్వ్ చేయండి. ఇటు ఏపీ టెట్కి లేదా తెలంగాణ టెట్కి ప్రిపేర్ అవుతూనే సీటెట్ కూడా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 నుంచి 10 years మధ్య ఉండేటటువంటి ఈ స్టేజ్ని లేట్ చైల్డ్హుడ్ అంటారు. దీన్ని తెలుగులో ఉత్తర బాల్య దశ అని చెప్పి పేర్కొంటాం. నాలుగవ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4. నాలుగవ బిట్టు, క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది క్రింది వాటిలో ఏది? ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ క్లినికల్ మెథడ్. క్లినికల్ మెథడ్ అని దేన్ని పేర్కొంటారు? ఎక్స్పెరిమెంటల్ మెథడ్, కొరెలేటల్ స్టడీ, కొరెలేషనల్ స్టడీ, లాంగిట్యూడినల్ మెథడ్, కేస్ స్టడీ మెథడ్. ప్రయోగాత్మక పద్ధతి, సహసంబంధ అధ్యయన పద్ధతి, అనుదైర్ఘ్య పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్?
జవాబు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 వ్యక్తి అధ్యయన పద్ధతి. దీన్ని వ్యక్తి అధ్యయన పద్ధతిని ఇంగ్లీష్లో కేస్ స్టడీ మెథడ్ అని చెప్పి అంటాము. చికిత్సా పద్ధతిని ఇంగ్లీష్లో క్లినికల్ మెథడ్ అని చెప్పి అంటాము. క్లినికల్ మెథడ్ లేదా చికిత్సా పద్ధతి అని దేన్ని పిలుస్తారంటే కేస్ స్టడీ మెథడ్ని లేదా వ్యక్తి అధ్యయన పద్ధతిని క్లినికల్ మెథడ్ అని చెప్పి పేర్కొంటారు. 5వ ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 5. 5వ ప్రశ్నని ఇక్కడ మనం చూస్తున్నాం. 5వ ప్రశ్న ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? అకార్డింగ్ టు ఎరిక్సన్స్ థియరీ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ inferiority is found in. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం మనోసాంఘిక వికాస సిద్ధాంతంని ఇంగ్లీష్లో ఏమంటాము? సైకో సోషల్ డెవలప్మెంట్. రాసుకోండి. ఎవరైనా తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటే ఒక నోట్స్లో రఫ్గా రాసుకోండి. మనోసాంఘిక వికాస సిద్ధాంతంని సైకో సోషల్ డెవలప్మెంట్ అంటారు అన్న విషయం రాసుకోండి. రఫ్గా నోట్స్లో రాసుకోండి, సినాప్సిస్ రూపంలో రాసుకోండి. సైకో సోషల్ డెవలప్మెంట్ అంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతం. సో సైకో సోషల్ డెవలప్మెంట్ ప్రకారం ఇండస్ట్రీ ఇన్ఫీరియారిటీ స్టేజ్ క్రింది వాటిలో ఏది? ఇండస్ట్రీ ఇన్ఫీరియారిటీ స్టేజ్. ఇండస్ట్రీ ఇన్ఫీరియారిటీ స్టేజ్ ని తెలుగులో ఏమంటాము? శ్రమించడం న్యూనత. శ్రమించడం మరియు న్యూనత, శ్రమ మరియు న్యూనత. దీన్ని ఇండస్ట్రీ ఇన్ఫీరియారిటీ అని చెప్పి ఇంగ్లీష్లో అంటున్నాం. సో ఈ స్టేజ్ అనేది క్రింది వాటిలో ఏది అన్నది బిట్. సరైన ఆన్సర్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 స్కూల్ స్టేజ్, స్కూల్ ఏజ్, పాఠశాల దశ. సరైనటువంటి జవాబు పాఠశాల దశ లేదా స్కూల్ ఏజ్. 6వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 6. 6వ బిట్టు, ఎవరైతే సీటెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇంగ్లీష్ టెర్మినాలజీ చూసుకోండి. ఒక వ్యక్తి సంరచన ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావటం, ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసంని గురించి నిర్వచనం ఇచ్చిన వారు క్రింది వారిలో ఎవరు? డెవలప్మెంట్ మీన్స్ దట్ చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్, thought or behavior of a person which occur as function of both biological and environmental influences. This statement is given by Anderson, Crow and Crow, Craig and Harlock. Which is the correct option? సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 క్రైగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రైగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావటం, ఇది జీవ సంబంధిత మరియు పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది. ఓ వ్యక్తి యొక్క సంరచన, ఆలోచన, ప్రవర్తన వీటిలో మార్పులు రావటం అనేది జీవ సంబంధిత మరియు పరిసరాల ప్రభావం, ఈ రెండు ప్రభావాల వల్ల జరుగుతాయి అని వికాసం గురించి పేర్కొన్నవారు క్రైగ్. వికాసంని ఇంగ్లీష్లో డెవలప్మెంట్ అని చెప్పి పేర్కొంటాం. డెవలప్మెంట్ మీన్స్ దట్ చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్, థాట్ ఆర్ బిహేవియర్ ఆఫ్ ఏ పర్సన్ which occur as function of both biological and environmental influences. This statement is given by Craig. Bit number 7. ఏడో బిట్ ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7. ఏడో బిట్ ఇక్కడ మనం చూస్తున్నాం. జనరల్ ఫ్యాక్టర్ G and specific factor S in intelligence were proposed by L.L. Thurston, Guilford, D.W.
వెస్లర్ అండ్ స్పియర్మ్యాన్. తెలుగులో దీని అర్థం ప్రజ్ఞనందు సామాన్య కారకం జి, నిర్దిష్ట కారకం ఎస్, వీటిని ప్రతిపాదించిన వారు క్రింది వారిలో ఎవరు? ఇది ప్రశ్న. ఇదే ప్రశ్న అంటే ఇప్పుడు ఇంతకు ముందు అడిగినటువంటి టెట్ ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జవాబు ఆప్షన్ 4 స్పియర్మ్యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 8వ బిట్ ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 8. 8వ బిట్ ఇక్కడ మనం స్టడీ చేస్తున్నాం. బిట్ నెంబర్ 8. ఏ పర్సన్స్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టువర్డ్స్ an యాక్టివిటీ ఆర్ సబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్. ఒక వ్యక్తి యొక్క కృత్యము లేదా విషయము అతి ముఖ్యము అనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యము అనిపించేటటువంటి ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. ఏ పర్సన్స్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టువర్డ్స్ an యాక్టివిటీ ఆర్ సబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్. ఇదంతా మనకు అనవసరం. ఒక పర్సన్ యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్ ని ఏమంటాం? స్ట్రాంగ్ ఫీలింగ్ ఇది ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. స్ట్రాంగ్ ఫీలింగ్ ని ఏమంటాం? వైఖరి అంటామా, అదే యాటిట్యూడ్ అంటామా, ఇంట్రెస్ట్ అని చెప్పి అంటామా, యాప్టిట్యూడ్ అంటామా, ఇంటెలిజెన్స్ అంటామా? జవాబు ఇంటరెస్ట్, అభిరుచి అని చెప్పి పేర్కొంటారు. అభిరుచి, స్ట్రాంగ్ ఫీలింగ్, దీన్ని ఇంట్రెస్ట్ లేదా అభిరుచి అని చెప్పి పేర్కొంటారు. బిట్ నెంబర్ 9. 9వ బిట్ ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 9, 9వ బిట్టు ఇక్కడ మనం చూడొచ్చు. యాజ్ పర్ ఎలిజబెత్ హార్లాక్స్ బుక్ డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్. డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ సోషల్ గ్రూప్. అంటే ఎలిజబెత్ హార్లాక్ పుస్తకం డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ అన్న ఈ పుస్తకం ప్రకారం సాంఘిక సమూహం రకం కానిది క్రింది వాటిలో ఏది? జవాబు అన్ఆర్గనైజ్డ్ గ్రూప్స్ సరైనటువంటి ఆన్సర్. అన్ఆర్గనైజ్డ్ గ్రూప్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అవ్యవస్థీకృత సమూహాలు సరైనటువంటి జవాబు. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. ఒక బిట్ ఏంటి? డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ అనేది ఈ పుస్తకం ఎలిజబెత్ హార్లాక్ రచించారు. చూడండి, డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ అన్న బుక్ రచయిత ఎవరండి? ఎలిజబెత్ హార్లాక్. దీని ప్రకారం సాంఘిక సమూహం కానిది అన్ఆర్గనైజ్డ్ గ్రూప్స్, అవ్యవస్థీకృత సమూహాలు, వీటిని ఇక్కడ సోషల్ గ్రూప్ గా పేర్కోవడానికి వీల్లేదు. ఇకపోతే బిట్ నెంబర్ 10. 10వ బిట్టు. భగ్న ప్రేమికుడు కవిగా మారటం. ఒక భగ్న ప్రేమికుడు కవిగా మారిపోవటం క్రింది రక్షణ తంత్రంకు చెందుతుంది. ఏ లాసర్ ఇన్ లవ్ టర్న్స్ ఇంటూ ఏ పోయెట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ డిఫెన్స్ మెకానిజం. భగ్న ప్రేమికుడు కవిగా మారటం. ఏ లాసర్ ఇన్ లవ్ టర్న్స్ ఇంటూ ఏ పోయెట్. ఇది ఏ రక్షక తంత్రంకి చెందుతుంది? రక్షణ తంత్రంని ఇంగ్లీష్లో డిఫెన్స్ మెకానిజం అని చెప్పి అంటాం. రాసుకోండి, తెలుగు మీడియం అభ్యర్థులు రాసుకోవచ్చు. రక్షక తంత్రంని ఇంగ్లీష్లో డిఫెన్స్ మెకానిజం అంటారని చెప్పి రాసుకోండి మీ బుక్ లో. సరైన జవాబు ఉదాత్తీకరణం. ఏంటండి? భగ్న ప్రేమికుడు కవిగా మారిపోవడం అనేది ఉదాత్తీకరణం. ఈ ఉదాత్తీకరణంని ఇంగ్లీష్లో సబ్లిమేషన్ అంటారు అని బుక్ లో రాసుకోండి. సబ్లిమేషన్. భగ్న ప్రేమికుడు కవిగా మారడం. ఏ లాసర్ ఇన్ లవ్ టర్న్స్ ఇంటూ ఏ పోయెట్. ఇది ఒక రక్షణ సిద్ధాంతం, రక్షణ తంత్రం, డిఫెన్స్ మెకానిజం
ఈ డిఫెన్స్ మెకానిజంని సబ్లిమేషన్ అంటారు అని రాసుకోండి. ఇకపోతే 11వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 11, బిట్ నెంబర్ 11, 11వ బిట్టు. దిస్ లెర్నింగ్ థియరీ ఇన్క్లూడ్స్ అటెన్షన్. దిస్ లెర్నింగ్ థియరీ ఇన్క్లూడ్స్ అటెన్షన్, రిటెన్షన్, పెర్ఫార్మెన్స్ అండ్ మోటివేషన్. అంటే ఈ అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణనే పునర్బలనం అని చెప్పి కూడా అంటారు. ఇటువంటి సోపానాలుగా కలిగి ఉంది. ఇటువంటి సోపానాలను కలిగి ఉన్నటువంటి అభ్యసన సిద్ధాంతం ఏది? సింపుల్గా ఒకటేనండి, అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణ అన్న సోపానాలని కలిగి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏది అన్నది ప్రశ్న. అభ్యసన సిద్ధాంతంని ఇంగ్లీష్లో లెర్నింగ్ థియరీ అని చెప్పి పేర్కొంటున్నారు. లెర్నింగ్ థియరీ. దిస్ లెర్నింగ్ థియరీ, ఈ అభ్యసన సిద్ధాంతం అటెన్షన్, రీటెన్షన్, పెర్ఫార్మెన్స్ అండ్ మోటివేషన్లను కలిగి ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 4, లెర్నింగ్ త్రో అబ్జర్వేషన్. లెర్నింగ్ త్రో అబ్జర్వేషన్, పరిశీలన అభ్యసనం సరైనటువంటి జవాబు. ఈ పరిశీలన అభ్యసనంని ఇంగ్లీష్లో లెర్నింగ్ త్రో అబ్జర్వేషన్ అని చెప్పి పేర్కొంటారు. 12వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 12. ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని ఆటంకం పరిస్తే దాన్ని ఏమంటాము? ఒక పద్ధతిలో నేర్చుకున్నటువంటి ఒక విషయం లేదా పొందినటువంటి శిక్షణ, నేర్చుకున్న విషయము లేదా తీసుకున్న శిక్షణ ఏదైతే ఉందో అది వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని ఆటంకం పరుస్తూ ఉన్నది. ఈ స్థితిని ఏమంటాము అన్నది ఇక్కడ ప్రశ్న. ఇంగ్లీష్లో వెన్ లెర్నింగ్ ఆర్ ట్రైనింగ్ ఇన్ వన్ సిచ్యువేషన్ ఇన్హిబిట్స్ ద లెర్నింగ్ ఇన్ అనదర్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ నోన్ యాజ్ పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, బైలిటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? అనుకూల అభ్యసన బదలాయింపు, ప్రతికూల అభ్యసన బదలాయింపు, శూన్య అభ్యసన బదలాయింపు, ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ 2, ప్రతికూల అభ్యసన బదలాయింపు, నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. రాసుకోండి, తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్లో రాసుకోండి. అనుకూల అభ్యసన బదలాయింపుని పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పి అంటాము. ప్రతికూల అభ్యసన బదలాయింపుని నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పి పేర్కొంటారు. శూన్య అభ్యసన బదలాయింపుని జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పి పేర్కొంటారు. ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపుని బైలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పి పేర్కొంటారు. వాటికి అంటే తెలుగు సెంటెన్సెస్కి, తెలుగు వాక్యాలకి సమానమైనటువంటి ఇంగ్లీష్ వాక్యాలు అనేవి మీ నోట్స్లో రాసుకోండి. ఇలా నోట్స్లో రాసుకుని మీరు చదవడం వల్ల సీటెట్లో కన్ఫ్యూజ్ అవ్వరు. సీటెట్లో మరి ఇంగ్లీష్ టెర్మినాలజీ విషయంలో మీకు సమస్య రాకూడదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ టెర్మినాలజీని మీరు నోట్స్లో రాసుకుని చదువుతూ ఉండండి. ఇది అంటే ఒక విషయంని నేర్చుకున్నాం లేదా ఒక విషయంలో శిక్షణ పొందాం, అది వేరొక పరిస్థితుల అభ్యసనాన్ని ఆటంకం పరుస్తుంది. దీన్ని ప్రతికూల అభ్యసన బదలాయింపు అని చెప్పి అంటాం, లేదా నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పి పేర్కొంటాం. 13వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 13, బిట్ నెంబర్ 13 చూడండి. నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయి అని పేర్కొన్నవారు ఎవరు? ఆఫరింగ్ ప్రైజ్ ఇన్స్టెడ్ ఆఫ్
blame. Reward rather than punishment leads to better outcomes is said by Bernhard, Coleman, హార్లాక్, ముర్రే. ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులు సీటెట్ రాయవలసిన వాళ్ళు రాసుకోండి, మీ నోట్స్లో నోట్ చేసుకోండి. నిందకంటే పొగడతా, నిందకంటే పొగడతా అంటే ప్రైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమ్. అలాగే రివార్డ్ రాదర్ దాన్ పనిష్మెంట్, రివార్డ్ రాదర్ దాన్ పనిష్మెంట్ అంటే శిక్ష కంటే బహుమానం అని రాసుకోండి. ఇవి మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయి అని పేర్కొన్నవారు ఎవరు? సరైన ఆన్సర్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ఎలిజబెత్ హార్లాక్ సరైనటువంటి జవాబు. ఎలిజబెత్ హార్లాక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 14వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 14. 14వ బిట్, బిట్ నెంబర్ 14. బిట్ నెంబర్ 14. కరెంట్ తీగలను ఉత్తి చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవటం అనేది ఎటువంటి భావన సూత్రం? ద అండర్స్టాండింగ్ ఆఫ్ టచింగ్ కరెంట్ వైర్స్ విత్ bare hands can cause electric shock, whereas utilize thick plastic gloves eliminates the risk. Which concept formula is this? Specific to general, general to specific, exception and discrimination. Which is the right answer? దీన్ని ఇటువంటి పరిస్థితిని విచక్షణ అని చెప్పి అంటామండి. తెలుగులో విచక్షణ అని చెప్పి పేర్కొంటాం. విచక్షణ అంటే, విచక్షణని ఇంగ్లీష్లో డిస్క్రిమినేషన్ అని చెప్పి అంటాము. వీటిని రాసుకోండి. ప్రత్యేకం నుంచి సాధారణీకరణంని ఇంగ్లీష్లో స్పెసిఫిక్ టు జనరల్ అని చెప్పి అంటాము. స్పెసిఫిక్ టు జనరల్ అంటే ప్రత్యేకం నుంచి సాధారణీకరణం, సాధారణీకరణం నుంచి ప్రత్యేకం అంటే జనరల్ టు స్పెసిఫికేషన్, మినహాయింపు అంటే ఎక్సెప్షన్. సో విచక్షణని ఇంగ్లీష్లో డిస్క్రిమినేషన్ అని చెప్పి అంటాము. సో ఇది విచక్షణ, విచక్షణ జ్ఞానం అంటే సాధారణంగా మనందరికీ విచక్షణ అనేది ఉండాలి. ఏంటి? ఉత్తి చేతులతో కరెంట్ తీగలు ముట్టుకుంటే కరెంట్ తీగలు షాక్ కొడతాయి. మరి కరెంట్ తీగలు షాక్ కొట్టకూడదంటే ఏం చేయాలి? ప్లాస్టిక్ గ్లౌజులు అనేవి ధరించాలి. దీన్ని విచక్షణ అని చెప్పి అంటాము. విచక్షణని ఇంగ్లీష్లో డిస్క్రిమినేషన్ అని చెప్పి అంటాము. ఇది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భావసూత్రం అనేది, ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా అనేది డిస్క్రిమినేషన్ ఫార్ములా అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. 15వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 15, 15 బిట్. 15వ బిట్. ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది. ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తున్న గెస్టాల్ట్ నియమం క్రింద వాటిలో ఏది? ఇంగ్లీష్లో ద ఫాలోయింగ్ గెస్టాల్ట్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్ టెండ్ టు బి perceived as a group. Perceived as a group. The following Gestalt principle states that the elements that are similar to each other tend to be perceived as a group. Answer is law of similarity. సామాన్య నియమం సరైనటువంటి జవాబు. ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని గెస్టాల్ట్ నియమం ప్రకారం సామాన్య నియమం అని చెప్పి అంటాము. గెస్టాల్ట్ నియమం ప్రకారం దీన్ని సామాన్య నియమం అని చెప్పి అంటాము. ఓకే, ఇది రాసుకున్న తర్వాత ఇంగ్లీష్లో తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. లా ఆఫ్ ప్రోక్సిమిటీ. లా ఆఫ్ ప్రోక్సిమిటీ అంటే
సామీప్య నియమం. లా ఆఫ్ సిమిలారిటీ అంటే సామ్య నియమం. సామ్య నియమంని లా ఆఫ్ సిమిలారిటీ అంటాము. సామీప్య నియమంని లా ఆఫ్ ప్రోక్సిమిటీ అంటాము. పూరణ నియమంని లా ఆఫ్ క్లోజర్ అని చెప్పి అంటాము. అవిర్ల నియమంని లా ఆఫ్ కంటిన్యూటీ అని చెప్పి పేర్కొంటాము. ఓకే, గెస్టాల్ట్ ప్రకారం ఈ గెస్టాల్ట్ నియమం అంటే గెస్టాల్ట్ నియమంలో ఏ గెస్టాల్ట్ నియమం అనేది ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూస్తుంది. ఏ గెస్టాల్ట్ నియమం అనేది ఒకేలా ఉండే అంశాలని ఒక సమూహంగా చూస్తుంది? జవాబు సామ్య నియమం, లా ఆఫ్ సిమిలారిటీ. 16వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 15 బిట్లు పూర్తి చేసుకున్నాం. 16వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. వీడియో చూస్తున్న వారు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం 16వ బిట్ని చూస్తున్నాం. బిట్ నెంబర్ 16. సరైన వయస్సు రానందువల్ల ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనంను ప్రభావితం చేసే కారకం. ఏ బేబీ కెనాట్ పెర్ఫార్మ్ ద యాక్షన్ ప్రాపర్లీ బికాస్ ఇట్ హ్యాస్ నో రీచ్డ్ ద రైట్ ఏజ్. ద ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ the learning is moral, physical, environmental or social. Which is the correct option? సరైన వయస్సు రానందువల్ల, సరైన వయస్సు రాకపోవటం వల్ల ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనంను ప్రభావితం చేసే కారకం ఏదో గుర్తించండి. జవాబు ఫిజికల్. అంటే ఇక్కడ ఫిజికల్ ఫ్యాక్టర్ ఇస్ ద రైట్ ఆన్సర్. శారీరక కారకం. ఫిజికల్ ఫ్యాక్టర్ ఆర్ శారీరక కారకం. ఓకే, ఇది మోరల్ని నైతిక అని చెప్పి అంటాం. ఫిజికల్ని శారీరకం, ఎన్విరాన్మెంటల్ పరిసరం, సోషల్ సాంఘికం. అంటే సరైన వయస్సు బేబీకి రాకపోవడం వల్ల కృత్యాన్ని సరిగ్గా తాను చేయలేకపోతుంది. కాబట్టి ఇక్కడ శారీరక కారకం అనేది ప్రభావితం చేస్తున్నది. ఫిజికల్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది? ఫిజికల్ ఫ్యాక్టర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ పనిచేస్తూ ఉంది. 17వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 17. 17వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 17వ బిట్టు బిట్ నెంబర్ 17. క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏదో గుర్తించండి. సో మానసిక చలనాత్మక రంగంని ఇంగ్లీష్లో సైకోమోటర్ డొమైన్ అని చెప్పి అంటాము. సైకోమోటర్ డొమైన్ రాసుకోండి. మానసిక చలనాత్మక రంగం, దీన్ని సైకోమోటర్ అని చెప్పి అంటాం. ఓకే, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు సైకోమోటర్ డొమైన్. క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 సునిశ్చితత్వం. దీన్ని తెలుగులో ఇంగ్లీష్లో ప్రెసిషన్ అని చెప్పి అంటాము. ప్రెసిషన్ అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. రాసుకోండి. ప్రతిస్పందించడంని రెస్పాండింగ్ అంటాము. సునిశ్చిత తత్వంని ప్రెసిషన్ అని చెప్పి అంటాము. శీలస్థాపనని క్యారెక్టరైజేషన్ అని చెప్పి అంటాము. అవగాహనని అండర్స్టాండింగ్ అని చెప్పి అంటాం. బిట్ నెంబర్ 18, 18th బిట్ ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 18వ బిట్ ఇక్కడ మనం చూస్తున్నాం.
18th బిట్, పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ క్రింది వాటిలో ఏది? పూర్వజ్ఞానం కలిగిన విషయాలను, పూర్వజ్ఞానం కలిగినటువంటి విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ద టైప్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్ arises while learning items with prior knowledge. Convex, concave, parallel to x-axis, parallel to y-axis. Which is the right option? జవాబు ఆప్షన్ 1 is the right answer. కుంభాకారం, దీన్ని ఇంగ్లీష్లో కాన్వెక్స్ అని చెప్పి పేర్కొంటాం. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ కుంభాకార వక్రరేఖ ఏర్పడుతుంది. సో ఇది ఆన్సర్ అయిపోయిన తర్వాత మీరు రాసుకోండి. కుంభాకారంని ఇంగ్లీష్లో కాన్వెక్స్ అంటాము, పుటాకారంని కాన్కేవ్ అంటాము, ఎక్స్ అక్షానికి సమాంతరంని ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అని చెప్పి అంటాము, వై అక్షానికి సమాంతరంని ప్యారలల్ టు వై యాక్సిస్ అని చెప్పి అంటాము. మీ నోట్స్లో రాసుకోండి. అంటే తెలుగు పదాలకి, తెలుగు సెంటెన్సెస్కి ఇంగ్లీష్ మీనింగ్స్ అనేవి రాసుకోండి. ఇలా రాసుకోవడం మీరు చదవడం వల్ల ఏంటంటే సీటెట్ మీకు ఈజీ అవుతుంది. 19 బిట్ ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 19, 19th బిట్. ప్రయోగాలు చేయటం ద్వారా గుర్తుపెట్టుకోవటం ఈ స్మృతి విధానం. మెమోరైజేషన్ త్రూ ఎక్స్పెరిమెంటేషన్. దిస్ టైప్ ఆఫ్ మెమొరీ ఈజ్ బట్టి స్మృతి, స్వల్పకాలిక స్మృతి, తక్షణ స్మృతి, క్రియాత్మక స్మృతి. రోట్ మెమొరీ, షార్ట్ టర్మ్ మెమొరీ, immediate memory, active memory. Which is the correct answer? జవాబు ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి. ఆప్షన్ 4 యాక్టివ్ మెమొరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ తెలుగు మీడియం స్టూడెంట్లు సీటెట్ రాయవలసిన వాళ్ళు రాసుకోండి. బట్టి స్మృతిని ఇంగ్లీష్లో రోట్ మెమొరీ అంటారు, స్వల్పకాలిక మెమొరీని షార్ట్ టర్మ్ మెమొరీ అని చెప్పి అంటారు, తక్షణ స్మృతిని ఇమీడియట్ మెమొరీ అని చెప్పి అంటారు, క్రియాత్మక స్మృతిని యాక్టివ్ మెమొరీ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. మీ నోట్స్లో యాడ్ చేసుకోండి. 19th బిట్ ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం? ప్రయోగాలు చేయటం ద్వారా గుర్తుంచుకోవటం అనేది క్రియాత్మక స్మృతి విధానంకి ఉదాహరణ. ఓకే, యాక్టివ్ మెమొరీ అని చెప్పి దీన్ని పేర్కోవచ్చు. ఇక బిట్ నెంబర్ 20, 20వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 20, 20వ బిట్ ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 20. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీన్ని ఇలా అంటారు: ఈచ్ లెర్నర్ has a unique way of learning. దీన్ని ఏమంటాం? లెర్నింగ్ రెడీనెస్ అంటామా, లెర్నింగ్ స్టైల్ అంటామా, లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్ అని చెప్పి అంటామా, అచీవ్మెంట్ మోటివేషన్ అని చెప్పి అంటామా? దీన్ని ఏమని పేర్కొంటాం? దీన్ని అభ్యసన శైలి అని చెప్పి పేర్కొంటారు. లెర్నింగ్ స్టైల్ అని చెప్పి పేర్కొంటాం. లెర్నింగ్ స్టైల్. ఎస్, తనదైన ప్రత్యేక విధానంని శైలి అని చెప్పి అంటాం. స్టైల్ అంటే ప్రతి వ్యక్తికి కూడా తనకంటూ ఒక స్టైల్ అనేది ఉంటుంది. ప్రతి విషయంలో కూడా, ఏ విషయం తీసుకున్నా కూడా, ప్రతి విషయంలో కూడా వ్యక్తికి మధ్య తనకంటూ ఒక స్టైల్ అనేది ఉంటుంది. అది భోజనం చేసే విషయంలో కానీ, చదివే విషయంలో కానీ, ఆడే విషయంలో కానీ, పాడే విషయంలో కానీ, ఆలోచించే విషయంలో కానీ, ప్రతిది కూడా. అంటే జీవితంలో ఉదయం లెగిసిన నుంచి రాత్రి పడుకునే వరకు
మనం నిర్వర్తించే ప్రతి పనిలో కూడా వ్యక్తికి మధ్య వ్యత్యాసం అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ఈ ప్రత్యేకతనే మనం స్టైల్ అని చెప్పి పేర్కొంటాం. కాబట్టి ఇక్కడ అంటే తనదైన ప్రత్యేక విధానం అన్నప్పుడు శైలి అనేది ఇక్కడ మనకి గుర్తుకు రావాలి, స్టైల్ అది. సో ఇది అభ్యసనం విషయంలో మనం చూసినట్లయితే అభ్యసన శైలి అని చెప్పి అంటాం. అది అభ్యసనంలో ఆ శైలి ఉంటే దాన్ని అభ్యసన శైలి అని చెప్పి పేర్కొంటాం. అది 21వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 21వ బిట్టు, బిట్ నెంబర్ 21. నెటికెట్స్ అనగా ఇంగ్లీష్లో రాసుకోండి. నెటిక్వెట్స్ అనగా ఆన్లైన్ గేమ్స్ లేదా అంతర్జాల ఆటలు, అంతర్జాల మంత్రాలం, అంతర్జాల మార్గదర్శకత్వం, అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. వీటిలో సరైన ఆప్షన్ ఏది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రూల్స్ ఆఫ్ కంటెంట్ టు బి ఫాలోడ్ ఇన్ ఇంటర్నెట్. రూల్స్ ఆఫ్ కంటెంట్ టు బి ఫాలోడ్ ఇన్ ఇంటర్నెట్, దీన్ని నెటికెట్స్ అని చెప్పి పేర్కొంటాం. అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాల్ని నెటికెట్స్ అని చెప్పి పేర్కొంటారు. 22వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 22, 22nd బిట్. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవంని గుర్తించండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ చిల్డ్రన్స్ రైట్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ చిల్డ్రన్స్ రైట్స్ ఈజ్ అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవంని గుర్తించండి. ఇది ప్రశ్న. సరైన జవాబును గుర్తించండి. ఆప్షన్ 2 November 20 is the right answer. November 20 is the right answer. 23rd బిట్, 23వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 23వ బిట్టు లేదా 23వ ప్రశ్న. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. అకార్డింగ్ టు NCF 2005, ద మీనింగ్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్. చెప్పండి. అకార్డింగ్ టు NCF 2005, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్. NCF 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 జ్ఞాన నిర్మాణం సరైనటువంటి జవాబు. కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన నిర్మాణం, కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. 24వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 24. RTE 2009లో మొత్తం సెక్షన్ల సంఖ్య. RTE 2009లో మొత్తం ఎన్ని సెక్షన్లు అనేవి ఉన్నాయి? ఇది బిట్టు. ఆన్సర్ 3 38 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఆన్సర్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయండి? 38 సెక్షన్లు ఉన్నాయి. 25వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 25. అకార్డింగ్ టు NEP 2020, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఎడ్యుకేషన్ స్టేజెస్ ఆర్. NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు క్రింది వాటిలో ఏవి? 5+3+3+4 is the right answer. 26th బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ECCE అనగా అర్థం ఏమిటి? ECCE అనగా అర్థం. ECCE stands for. ECCE అర్థం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 27th బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 27th బిట్. ద ప్రోగ్రామ్ స్వయం ఈజ్ మెయింటైన్డ్ బై. స్వయం అన్న ప్రోగ్రామ్ ని ఎవరు నడుపుతున్నారు? స్వయం అనేటువంటి ప్రోగ్రామ్ ని ఎవరు నడుపుతున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. CD అనగా
28th బిట్, సిడి అనగా బిట్ నెంబర్ 28. సిడి అనగా అర్థం ఏమిటి? కాంపాక్ట్ డిస్క్, COMPACT, కాంపాక్ట్ డిస్క్ ని సిడి అని చెప్పి షార్ట్ కట్ లో అంటాం. 29వ బిట్టు స్కాఫోల్డింగ్ ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు? స్కాఫోల్డింగ్ ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు? స్కాఫోల్డింగ్ ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 వైగోట్స్కీ సరైనటువంటి జవాబు. అపెక్స్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్. అపెక్స్ అనేది దేనికి ఉదాహరణ? ఆప్షన్ 4 ఫారం. అపెక్స్ అనేది ఒక ఫారం కు ఎగ్జాంపుల్. ఇదండి. సో ఈ వీడియోలో మనం ఓవరాల్ గా 30 బిట్స్ మనం ప్రాక్టీస్ చేసాం. ఈ 30 బిట్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి తీసుకున్నాం. అక్టోబర్ 2024 3rd డేట్న మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి లాంగ్వేజ్ తెలుగు పేపర్, అంటే నాట్ ఓన్లీ లాంగ్వేజ్ తెలుగు పేపర్. సో అక్టోబర్ 3వ తేదీన 2024లో ఏ ఎగ్జామ్స్ అయితే మార్నింగ్ సెషన్లో జరిగాయో ఆ అన్ని ఎగ్జామ్స్ కూడా సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి నుంచి 30 బిట్లు ఈ విధంగా ఇచ్చారు. దీన్ని చూసాం. మరో వీడియోలో మరో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని తీసుకుని అందులో నుంచి మరో 30 సిడిపి బిట్స్ ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, వెంటనే వచ్చేస్తుంది, లేట్ చేయను. 24 hours లో మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వీటిని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల అంటే బిట్లు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అని మనకు తెలుస్తుంది. ఆ ఏరియాలని బాగా మనం చదివి ఏ విధంగా అడుగుతున్నాడో కూడా తెలుసుకుని మనం ఆ విధానంలో ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చూడడం వల్ల కొన్ని బిట్స్ ప్రాక్టీస్ అవుతూ ఉంటాయి. ప్రశ్నలు సరళి మనకు అర్థమవుద్ది. ఏ విధంగా ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది, ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయో తెలుస్తుంది. ఆ ఏరియాని మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. దీనివల్ల స్కోరింగ్ అనేది 30కి 30 వరకు మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అది మరిన్ని బిట్స్తో మరో ప్రీవియస్ ఇయర్ పేపర్తో మరో వీడియోలు కలుద్దాం. నమస్తే.